హలో అండి. నా పేరు డాక్టర్ శిల్ప. గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో, ఈరోజు మనతో ఒక కపుల్ ఉన్నారనమాట. సో, మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. సో, 7 ఇయర్స్‌లో వీళ్ళ జర్నీ ఏంటి? సో, ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు పాపం పిల్లల కోసం వచ్చారు. సివియర్ పీసీఓ ఉన్నింది తినకి. లాప్రోస్కోపీ, 2 ఐయూఐస్ ట్రై చేయటం జరిగింది. బట్ స్టిల్ నో రిజల్ట్ అనమాట. తర్వాత ఐవీఎఫ్ సజెస్ట్ చేశాననమాట. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు నాది చిన్న ఏజే కదా! ఇప్పుడే ఎందుకు లేండి అని. సో, లాప్రోస్కోపీకి అవ్వనివి, ఐయూఐకి అవ్వనివి, ఇంకా అలా మందులు మింగండి, మింగండి ఏదో ఒక టైంలో పుడతారులేండి కాదు. ఎందుకు అంటే హార్మోన్స్ అన్నవి అంత ఎక్కువగా డోసెస్ పీసీఓ వాళ్ళకి చాలా కామన్‌గా హార్మోన్ టాబ్లెట్స్ ఏసుకుంటారు. సో, అటువంటివి అంత అతిగా తీసుకోవటం మంచిది కాదు. దెన్ మనం ఒక స్టెప్ ముందుకెళ్ళిపోతామనమాట. రీజన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ఎవాల్యుయేట్ చేసుకుంటాం. సో, ఈరోజు ఐవీఎఫ్ పద్ధతిలో మనం ట్రై చేసాం వీళ్ళకి. ఈరోజు మరి సక్సెస్‌ఫుల్‌గా ప్రెగ్నెంట్ అయ్యారు. సో, వీళ్ళ జర్నీ ఏంటి? సో, నన్ను వీళ్ళంతటి ప్రయాణంలో చాలా నమ్మకంగా నాతో ఉన్నారు. సో, వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ రావటం ఎలా వచ్చారు? వీళ్ళసలు ఏమనుకున్నారు? ఈ ఎంటైర్ జర్నీలో వీళ్ళు ఏ విధంగా నిలబడ్డారు ట్రీట్మెంట్ పార్ట్, ఎంటైర్ పార్ట్‌లో అన్నీ వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మామూలుగా వేరే దిక్కు నుంచి చూపించుకునేవాళ్ళం మేడం. మాకు పెళ్ళయి 7 ఇయర్స్. 7 ఇయర్స్‌లో చాలా హాస్పిటల్ తిరిగాం మేడం. 7 ఇయర్స్‌లో హాస్పిటల్ తిరిగాక ఒక సిస్టర్ గారు మా రిలేటివ్ ఆవిడ చెప్పారు. మా కజిన్ కూడా మా బ్రదర్ ఆయన తప్పకుండా మేడం గారిని వైట్‌లో ఉంటారు ఆయన. ఇక్కడికి వచ్చి మేము మేడం గారి దగ్గరికి తప్పకుండా వెళ్ళాలని మరీ చెప్పారు. అలా రావడం జరిగింది మేడం. అక్కడి నుంచి వచ్చినప్పుడు మీ ట్రీట్మెంట్ ద్వారా